వెనుక ఆ భార్గవి గారి హ్యాండ్ కూడా ఉండే ఉంటుంది. ఆ వస్తువుని భార్గవి కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకున్న మనిషి ఎలా పెళ్లికి వస్తానంటాడు? మీరు తలుచుకుంటే నిజంగా చిన్నని కాపాడగలరా? ఖచ్చితంగా కాపాడతాను. అయితే వస్తాను. నా కూతురు నాతో రావడానికి ఒప్పుకుంది. తను ఇంటికి వెళ్ళాకే నువ్వు బయటికి వచ్చావు. మనం కూడా బయటికి తీసుకురాలినంతగా కేసుని టైట్ చేసింది. చిన్నాని విడిపించాలి అంటే బస్సు వెంటనే వాళ్ళింటికి తిరిగొచ్చేయాలి అని బేరం పెట్టింది. ప్రేమించిన మనిషి జైల్లో ఉండటం చూసి తట్టుకోలేక బస్సు వాళ్ళ నాన్నతో పాటు ఇంటికి వెళ్ళిపోయింది. తన ప్రేమని త్యాగం చేసింది. ఎంత నాటకం ఆడింది అంకుల్ ఆ భార్గవి. అంటే చిన్న చివరికి తను ప్రేమించిన అమ్మాయికి కూడా దూరం అయ్యాడా? నిజంగా ఎంత దురదృష్టవంతుడండి చిన్న. వాడికి ఈ ప్రపంచంలో ఏది కోరుకున్నా దూరం అవుతూనే ఉంది. ఎందుకు ఆ దేవుడు వాడి జీవితంతోనే ఎంతలా ఆడుకుంటున్నాడో తెలియదు. కన్న వాళ్లకు దూరం అయ్యాడు, ప్రేమించిన అమ్మాయికి దూరం అయ్యాడు. ఏం పాపం చేసుకొని ఆ అమ్మ కడుపును పుట్టాడో. ఎంతమంది కూడా వాడు కోరుకున్న ఆడపిల్లని వాడికి దక్కించలేకపోయాం. ప్రపంచంలో వాడంత శాపగ్రస్తుడు మరొకడు లేడేమో అనిపిస్తుంది డాడీ. ఊరుకోమా, బాధపడుకో. కష్టాలనేవి ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. నిజంగా అమ్మాయికి చిన్నకి రాసి పెట్టుంటే ఆపడానికి ఆ భార్గవి ఎవరు, శ్రీధర్ ఎవరు? ఎవరిదాకా ఎందుకు? అదిగో నా కూతురు చందునే తీసుకో. రాజా అంటే అస్సలు పడేది కాదు. రాజా కూడా చందు అంటే పడేది కాదు. ఎలా ఉండేవాళ్ళు అనుకున్నారు ఇద్దరు? ఒక మాట అంటే ఊరుకునేది కాదు చందు, తిరిగి టపాలను కొట్టేది. రాజా కూడా అంతే, మంచి పొగరుగా సమాధానం చెప్పేవాడు. అంత పోట్లాడుకునే వాళ్ళిద్దరు. కానీ దేవుడు వాళ్ళకే రాసి పెట్టాడు. బలవంతంగా కట్టిన తాళ్లే వాళ్ళిద్దరినీ ప్రేమలో బంధించింది. ఈ రోజుకి వాళ్ళ అనుబంధం శాశ్వతంగా నిలబడింది. అది ఆ దేవుడు రాసిన రాత. ఆ రాతే బలంగా ఉంటే ఎవరు ఏం చేసినా ఆగదు. ఎన్ని అవంతరాలు ఎదురైనా ఆ జంట ఒక్కటే తీరుతుంది. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ. మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. రాజా, త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు. ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. తల్లి, వాళ్ళిద్దరినీ ఎలాగైనా కలుపు. అంతకు నుంచి నేనింకేం కోరుకోను.
వసు. నీకు మాటిచ్చినట్టే ఆ చిన్నాన్ని విడుదల చేశారు. చిన్న ఇంటికి కూడా వెళ్ళిపోయాడు. చూసావా, నేను ఏదైనా ఇచ్చిన మాటకి ఎలా కట్టుబడి ఉంటానో. నువ్వు ఇంటికొస్తే చిన్నాన్ని వదిలేస్తాను అన్నాను, వదిలేశాం. ఇప్పుడు తన మీద ఏ కేసులు లేవు. చాలా థ్యాంక్స్ డాడీ. థ్యాంక్స్ అవసరం లేదు, కానీ నాకిచ్చిన మాటను నువ్వు కూడా నిలబెట్టుకో. ఏం డాడీ? వెంటనే ఆ ధీరజ్ని పెళ్లి చేసుకో. ఏంటి? ధీరజ్తో పెళ్ళా? ఏంటి అంత ఆశ్చర్యంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఒప్పుకున్నది కదా. వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. సారీ డాడీ, కుదరదు. కుదరదా? ఏంటి, నీకేమన్నా పిచ్చా? నువ్వు ధీరజ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా. లేదు డాడీ, నేను చిన్నాని చేసుకోను అన్నాను గాని ధీరజ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఇప్పుడు ఆ చిన్నను వదిలేసిన తర్వాత ప్లేట్ మారుస్తున్నావా? ప్లేటు మార్చడం, నాటకాలు ఆడటం నీకు తెలిసిన విద్య డాడీ. అవసరం తీరాక ఎవరినైనా దూరంగా పెట్టగలగటం, ఎవరితో ఎలాగైనా మాట్లాడగలరు. కానీ నేను మాటిచ్చింది కేవలం చిన్నాని వదిలేసి నీతో వస్తానని మాత్రమే. అన్న మాట ప్రకారం వచ్చాను. ఎన్ని రోజులైనా మీ ఇంట్లో మీ కూతురిగానే ఉంటాను. వసు! అవును డాడీ, ఇదే కదా మీకు కావాల్సింది. మీ మాట ప్రకారమే నేను ఇలాగే ఉంటాను. మరి నేను భార్గవ్ గారికి ఇచ్చిన మాట? అది మీరు చూసుకోండి. ఏం సమాధానం చెప్పుకుంటారో మీ ఇష్టం. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ధీరజ్ని పెళ్లి చేసుకోను. దట్స్ ఆల్. ఇక నీ పెళ్లికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవురా. ఆ చిన్నగాడు ఇక మీ ఇద్దరి మధ్యలోకి రాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ చిన్నాన్ని రిలీజ్ చేయించడానికి ఓ వైపు రాజా, మరోవైపు మీ నాన్న చాలా కష్టపడ్డారు. అయినా రిలీజ్ చేయించలేకపోయారు. అలాంటిది ఎలా బయటకొచ్చాడు? నీకు అది అర్థమైతే ఇంకే. చిన్నాన్ని రిలీజ్ చేయించింది నేనే. అవునా? అదెలా? వాడిని అసలు లోపల పెట్టించింది ఎలాగో అలాగే. అర్థం కాలేదా? ఆ కోటయ్య గారిని కొట్టింది నేను పంపించిన మనుషులు. ఆ కోటయ్య చేత నాటకం ఆడించిందే నేను. ఎందుకు? కర్ర విరగకూడదు, పావు చావకూడదు. ఆ చిన్నగాడు నా చేతిలోంచి జారిపోకూడదు, కానీ వాడు నా దారికి అడ్డు రాకూడదు. అందుకే ఈ ప్లాన్ వేశాను. నా కాబోయే కోడల్ని తీసుకుపోయి పెళ్లి చేసుకుంటాడా పెళ్లి. అందుకే వాడికి ఆ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను. కావాలనే అరెస్ట్ చేయించాను. వాణ్ణి రిలీజ్ చేయించాలి అంటే నువ్వు ఇంటికి రావాలి అని కండిషన్ పెట్టించాను. అంతే, పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అబ్బా, ఎంతైనా నీ తెలివే భార్గవే. ఎదవ కొంపుల ముంచి తెలివితేటలు నువ్వును. మమ్మీ, మరి వెంటనే మా పెళ్లి ముహూర్తాలు పెట్టించు మమ్మీ. ఆగరా, కన్నదూరుతుంది. ఏం రోగం? ఏమో, నాకు మాత్రమేం తెలుసు. నువ్వు పెళ్లి విషయం ఎత్తగానే కన్నదురుతోంది. భార్గవి, మగాడికి ఎడమ కన్నా అదిరితే మంచిది కాదంటారు కదా. అలాంటి దిక్కుమాల సెంటిమెంట్స్ నాకు లేవులే. కానీ నాకున్నాయే. నువ్వు పెళ్లి విషయం ఎత్తగానే నా కన్నదిరింది అంటే రేపు పెళ్లి దాకా వెళ్తే ఏం జరుగుతుందో ఏంటో. ఏం జరుగుతుంది? ఏమో, ఎవరన్నా పోయి పెళ్లి ఆగిపోవచ్చు, లేదా ఆ చిన్నగాడు ఏదైనా చేసి ఆ వసూలు ఎత్తుకుపోవచ్చు. షట్ అప్. నా డౌట్లు నావి. ఎవరు పోరు, ఏమీ కాదు. అనవసరంగా మా మూడు పాడు చేయకు. పదనన్న, మనం షాపింగ్కి వెళ్దాం.
వెళ్ళవే, వెళ్ళు. నీకు టెండర్ పెట్టేవాడు ఎక్కడో చోట ఉండే ఉంటాడు. ఏదో ఒక రోజు బయటికి వస్తాడు. శివకోటి, నిన్ను జైలర్ గారు రమ్మంటున్నారు. రావయ్యా శివకోటి, ఈ రోజు నిన్ను విడుదల చేస్తున్నావు. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. ఇవిగో నీ బట్టలు, శిక్షాకాలంలో నువ్వు సంపాదించిన డబ్బులు. నేను పైకి ఎదగడం కోసం ఎన్నో మెట్లు కాళ్ళ కింద వేసి తొక్కుతాను. ఎక్కిన తర్వాత తొక్కిన మెట్లని పట్టించుకోను. నువ్వు అలాంటి వాడివే. పోరా. చూడు శివకోటి, ఇక నుంచైనా బుద్ధిగా బతకడం అలవాటు చేసుకో. 14 ఏళ్ల జైలు శిక్షని 25 ఏళ్లు అనుభవించావు. ప్రతిసారి తప్పించుకోవాలనుకోవడం, దొరికిపోయి శిక్ష పెరగడం. చూడు జీవితం ఎంత వేస్ట్ అయిపోయిందో. ఇక నుంచైనా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించాలని ప్రయత్నం చేయి. ప్రశాంతత నాకా? అది జరిగే పని కాదు సార్. నేను అన్నిసార్లు తప్పించుకుంది ఊరికే కాదు, ఒక మనిషిని చంపడం కోసం. ఇప్పుడు బయటికి వెళ్తుంది కూడా ఆ మనిషిని చంపడం కోసమే. సార్, నేను వెళ్తున్నాను కదా అని అస్సలు ఎవరికైనా ఇచ్చారు, నేను మళ్ళీ వస్తాను. అతి తొందరలోనే ఆ మనిషిని చంపొస్తాను. శివకోటి, వయసులో ఉన్నప్పుడు ఆవేశంలో తప్పు చేశావు, దానికి శిక్ష అనుభవించావు, అయిపోయింది. ఈ వయసులో ఈ పగ, ఈ ఆవేశాలు ఇంకెందుకు? హాయిగా ఉండొచ్చు కదయ్యా. హాయిగా ఉండాలా? ఎలా? నేనెవరో తెలుసా? కోటీశ్వరుణ్ణి. నా ఆస్తి మొత్తం పోయింది. నా కన్న తండ్రిని నేనే చంపాను. నా సగం జీవితం ఈ జైల్లోనే గడిచిపోయింది. చివరకు నాకు ఖర్చులకు కూడా మీరు పడేసే ఈ ముస్కే దిక్కైంది. ఈ పరిస్థితికి కారణం ఎవరో తెలుసా? అదే ఆ భార్గవి. నేనిక్కడ నరకం అనుభవిస్తుంటే అదక్కడ హాయిగా బతుకుతుంది. నన్ను నమ్మించి మోసం చేసింది. నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. అందుకే దాన్ని చంపడం కోసమే ఇన్ని సంవత్సరాలు బతికాను. దానికి నరకం చూపించి మరీ చంపుతాను. ఆ తరువాత నాకు ఉరిశిక్ష వేసిన హాయిగా అనుభవిస్తాను.
వసు వసు ఆగు! ఎక్కడికి వస్తున్నావు? ముందు బయటికెళ్ళు. నేను వెళ్ళను. నేను వసుని తీసుకునే వెళ్తాను. వసు ఆగు! ఇప్పటికే జైలుకి వెళ్ళొచ్చావు, బుద్ధి రాలేదా? మళ్ళీ దౌర్జన్యం చేయడానికి వచ్చావు. ఈసారి అరెస్ట్ అయ్యావంటే ఇక జన్మలో బయటికి రాలేవు. నేను జైలుకి పోలీసులకి భయపడే మనిషిని కాదు. నేను వసుని ప్రేమించాను. వసు కూడా నన్ను ఇష్టపడుతోంది. మీరు అవునన్నా కాదన్నా నేను వసునే పెళ్లి చేసుకుంటాను. మీరు పోలీసుల్నే పిలిపించుకుంటారో లేక రౌడీల్నే పిలిపించుకుంటారో మీ ఇష్టం. వసు వసు ఎక్కడున్నావు? వసు వసు ఎక్కడున్నావు? నేను వచ్చేసాను. వసు ఎక్కడున్నా? రా బయటికి. ఏంటి వసు ఇది? ఫోన్ చేస్తే మాట్లాడవు, సమాధానం చెప్పవు. ఏ వీళ్ళకి భయపడ్డావా? నన్ను కాపాడటం కోసం నువ్వు వచ్చేస్తావా? రా వెళ్దాం. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. రా. తను రాదు. వస్తుంది. వసు రా వెళ్దాం. ఏంటి వసు ఆలోచిస్తున్నావు? రా వెళ్దాం. వెళ్తావా? వెళ్ళు. కానీ వెళ్లే ముందు నువ్వు చేసిన ప్రామిస్ గుర్తుపెట్టుకో. మీ అమ్మ మీద ఒట్టు వేశావు. చిన్న వచ్చి పిలిచిన ఈ ఇంటి గడప దాటి అతనితో వెళ్ళను అన్నావు. మర్చిపోయావా? ఆయన ఎన్ని ఒట్లేసినా నువ్వేం పట్టించుకోదు వసు. మనం భార్యాభర్తలు కావాలి. నీ ప్రేమ నాకు కావాలి. రా వెళ్దాం. నేను రాలేను చిన్న. ఏంటి వసు నువ్వనేది? నేను రాలేను చిన్న. ఏ నేనంటే ఇష్టం లేదా? నీ మీద ప్రేమ ఇష్టం నా ప్రాణం పోయేంత వరకు పోవు చిన్న. మరి ఇంకేంటి? ఎందుకు భయపడుతున్నావు? వీళ్ళు ఏదైనా చేస్తారని భయమా? నువ్వు ఎవరి గురించి భయపడద్దు. లేదు చిన్న, నిన్ను కావాలనే కేసులో ఇరికించారు. నన్ను ఎలాగైనా తన కొడుకు చేసుకోవాలని ఆ భార్గవి చూస్తుంది. ఇదంతా ఆవిడ మా డాడీ కలిసాడిన నాటకం. భార్గవి గారా? వసు ముందు నువ్వు లోపలికి పదా. పదా. చిన్న, నేను నీకోసమే బ్రతుకుంటాను. నా అంతటి నేను రాలేను. నువ్వే నా కోసం ఏదైనా చెయ్యాలి. వీళ్ళే మన పెళ్లి చెయ్యాలి. అలా నువ్వు చేయగలవు చిన్న. నీ మీద నాకు నమ్మకం ఉంది. దీనంతటికీ కారణం ఆ భార్గవినే. డాడీ, జాగ్రత్త. విన్నావుగా? నువ్వు ఎంత పిలిచినా తను రాదు. తొందరలోనే నేను నా కూతురికి ఆ భార్గవి గారి కొడుకు ధీరజ్తో పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీకు చేతనైంది చేసుకో. వెళ్ళు. ఎంత ఆలోచనలో పడింది అంటే ఎవరి కంపకి నిప్పెట్టబోతుందో.
ఏంటి భార్గవి, ఏదో చాలా డీప్ గా ఆలోచిస్తున్నావు. దేని గురించి ఏంటి? ఆ శ్రీధర్ మొత్తం ఆస్తి కలిపితే దాదాపు 150 కోట్ల దాకా ఉంటుంది అని తెలిసింది. దాన్ని తెచ్చి మన ఆస్తిలో కలిపితే దాదాపు రాజా ఆస్తికి సమానం అవుతుందా? ఏంటి, రాజా ఆస్తికి సమానమా? అందులో సగం కూడా లేదు మనకి. రాజా ఆస్తి ఎంత ఉన్నా తొందరలోనే అదంతా కరిగించబోతున్నారు.